రేయ్, నాటకాలు ఆడకు. నాకు తిక్కలేచిందంటే కాల్చి పారేస్తా. ఇవ్వరా. నువ్వు మనిషివా పశువా? ఒక పెద్దాయిని పట్టుకొని ఇలా వేధిస్తూ కొడుతున్నావేంటి? అమ్మీ, నీకు మనసు అనేదే లేదా? మూసుకో. అయ్యో అమ్మీ, రీ, నా మొహం మీద కొడతావా? ఏందబ్బే, ఆడోళ్ళంటే నీకు బొత్తిగా మర్యాద లేదు. నీకు కావాల్సిందేదో మమ్మల్ని ఇడిచిపెట్టేసి చేసుకోవాలి గాని మమ్మల్ని అందరినీ ఆగం చేస్తే ఎట్టా? ఇది కరెక్ట్ కాదు. పోలీసులు నిన్ను వదలరు. చట్టం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇంకొక మాట నోట్ నుంచి కానీ వస్తే షూట్ చేసి పడేస్తా. సైలెంట్ గా ఉండండి. అమ్మీ, నొప్పిగా ఉండదా? ప్రొఫెసర్, ఇక నాకు ఓపిక లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, హార్డ్ డిస్క్ ఇస్తావా లేక చస్తావా? నా దగ్గర హార్డ్ డిస్క్ లేదు. లేకుండా ఇంటి నుంచి ఎలా బయలుదేరావు? ఇంటి దగ్గరే నా దగ్గర నుంచి హార్డ్ డిస్క్ ని జేడీ వాళ్ళు తీసుకున్నారు. నువ్వు చెప్పేది నిజమా? అవును, మీరు అలాంటి పని చేస్తారనే ఆ జేడీ టీము నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. బీ కేర్ఫుల్. ఓకే సార్. జేడీ ముందే వీడి దగ్గర నుంచి హార్డ్ డిస్క్ తీసుకుని బా. నువ్వే ట్రైలర్ ని కాసేపట్లో చూస్తావు. నువ్వెన్ని చేసినా హార్డ్ డిస్క్ చేరాల్సిన చోటుకే చేరుతుంది. ప్రొఫెసర్ గారిని కాపాడతాం. నువ్వేం చెయ్యలేవు మీనన్. అతనేం చేయకండి. నువ్వు వచ్చే వరకు కార్లోనే సైలెంట్ గా ఉండండి. ఓవర్ యాక్షన్ చేస్తే వీడిని చంపేస్తాను. వీడి ప్రాణాలు ఇప్పుడు మీ చేతిలోనే ఉన్నాయి. సరే సరే, జాగ్రత్త. కార్తికు, ఏమండి? రారా. అతనేం చేయకండి ప్లీజ్. ఏమయ్యా, మనకెందుకు వచ్చిన గొడవ? ఇదే మంచి సమయమో, మనం వెళ్ళిపోదాం పదా. మనం వెళ్తే మా ఫ్రెండ్ని చంపేస్తారు. నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి. అత్తయ్య, మనముంటే ఆయన్ని చంపడు కదా, అప్పుడు మనల్ని కూడా చంపడు. మీరు ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యమో ఏందో. బాయ్. హాయ్ ప్రొఫెసర్, ఐఎమ్ మీనన్, క్రిమినల్ డాక్టర్ని. నీ హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్తే నీకు మంచి మెడిసిన్ ఇవ్వడానికని వచ్చా. దేవా. బాయ్. ఏంటిది? మెడిసిన్ ప్రొఫెసర్. ఏంటండి, ఏం చేస్తున్నారు? నోర్ముయిరా, నీకు నార్మల్గా చెప్తే వినేలా లేవే. ఏంటి ఏంటిది? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏం చేస్తున్నారు? వదులు. ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏం చేస్తున్నారు? మర్యాదగా బెల్ట్ పెట్టుకో. చెప్పారుగా. చెప్పినా నాకు వినపడుతుంది. నొక్కేస్తా. నీతో పాటు నీ భార్య చేస్తుంది, అందరూ చేస్తారు. అలా జరగకూడదు అంటే నేను చెప్పినట్టుగా నువ్వు ఆడిటోరియంలో చెప్పాలి. ఏం చెప్పాలో చెప్పండి, మీరు చెప్పినట్టే చెప్తాను. నువ్వు అక్కడ అందరి ముందు నువ్వు నీటితో తయారు చేసిన వాహనం ఇంకా రెడీ అవ్వలేదని, ఇంకో సంవత్సరం టైం పడుతుందని అక్కడ చెప్పాలి. అలా చెబితేనే బ్రతుకుతావు. లేదు, చెప్తాను. గుడ్.
అంతా అయ్యాక ఆడిటోరియంలోనే ఆ డేటా తీసుకుని మా మనుషులకు అప్పగించాలి. తేడా వచ్చిందో? రాదు. రాకపోతే మాకు నో ప్రాబ్లం, వస్తే మీ ప్రాణాలకి ప్రాబ్లం. వెళ్ళండి. అలాగే. వెళ్ళు. అదిగో వచ్చేస్తున్నాడు. ఏమండి మీకేం కాలేదు కదా? నేనేం చేయలేదు కదా, నీకేం కాలేదుగా? నన్నేం చేయలేదురా. నా దగ్గర హార్డ్ డిస్క్ లేదని తెలుసుకుని నన్ను వదిలేశారు. అయితే మనకి ఏ ప్రమాదం లేదు కదండి? ఏం లేదమ్మా, మనం సేఫ్గా ఆడిటోరియంకి వెళ్ళొచ్చు. సుధాకర్ కారు తీయరా? పద. పోదమ్మి. పదండి. ప్రొఫెసర్, ఇలానే మెయింటైన్ చేయి, లేదంటే ఒక్క నొక్కు నొక్కితే నీతో పాటు అందరూ చస్తారు. యువరాజ్ బాయ్. ప్రొఫెసర్ గారు భయంతో చస్తున్నాడు కాబట్టి మనం చెప్పినట్టే చేస్తాడు. డేటా మన చేతికొస్తుంది. మనం ఆడించినట్టే ఆ ప్రొఫెసర్ ఆడతాడు. ఆ జేడీ టీం మనల్ని ఏం చేయలేదు, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేరు. వాళ్ళు తెలుసుకోలేరు. ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి, లేదంటే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం.